హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. భారతదేశంలో విద్యా వ్యవస్థ ఎటు దారితీస్తోంది? విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాలు, వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు, ఈ జెన్జీ ఉద్యమాలు చివరికి ఒకవైపు పాలకపక్షం నుంచి మరోవైపు ప్రతిపక్షం నుంచి ఎటు మిస్లీడ్ అవ్వబోతున్నాయి, మిస్గైడ్ అవ్వబోతున్నాయి. రీసెంట్గా జంతర్ మంతర్లో జరిగినటువంటి జెన్జీ ప్రొటెస్ట్ను చాలామంది సపోర్ట్ చేశారు. కొంతమంది రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదంటే పాలకపక్షం బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు, సానుభూతి పరులు, సన్నిహితులు అందరూ కూడా వ్యతిరేకించారు. సరే, జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తర్వాత జార్ఖండ్లో కూడా జెన్జీ ఉద్యమము ఉవ్వెత్తునేగిసింది. మొన్న రీసెంట్గా జార్ఖండ్ రాంచీలో విధాన్ సభ ముట్టడికి విద్యార్థులు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఎట్లా అయితే జంతర్ మంతర్లో బీజేపీ పార్టీ లేదా బీజేపీ ప్రభుత్వము విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయటం, టియర్ గ్యాస్ ప్రయోగించడం, ఇట్లాంటి దారుణాతి దారుణమైన బ్రుటాలిటీని, పోలీస్ బ్రుటాలిటీని ఎట్లయితే చూపించిందో అదే విధంగా జార్ఖండ్లో కూడా మొన్న రాంచీలో విద్యార్థుల మీద ఇండియా కూటమికి చెందినటువంటి ప్రభుత్వం, అంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అని అనొచ్చు మనం. సో ఆ ప్రభుత్వం ఏం చేసింది? విద్యార్థుల మీద ఇక్కడ కూడా టియర్ గ్యాస్ను ప్రయోగించడం, వాయిలెంట్గా బిహేవ్ చేయడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, బ్యారికేడ్లకు బ్లేడ్లు పెట్టి విద్యార్థులను అడ్డుకోవడానికి ప్రయత్నించడం లాంటి అమానుషమైనటువంటి ఘటనలన్నింటినీ చేసి విద్యార్థుల మీద పూచకోత కోసింది. అయితే జంతర్ మంతర్ ప్రొటెస్ట్లప్పుడు రాహుల్ గాంధీ విద్యార్థులకు సంఘీభావంగా జంతర్ మంతర్కి రావటం, విద్యార్థులకు సంఘీభావంగా పోస్టులు, ట్వీట్లు, వీడియోస్ ఎక్కడ కుదిరితే అక్కడ మాట్లాడటం, ఇవన్నీ చేశాడు. కానీ తమ ఇండియా కూటమిలో భాగమైనటువంటి ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి జార్ఖండ్లో ఇదే విద్యార్థులు తమ హక్కుల కోసము, అకౌంటబిలిటీ కోసం రోడ్డు ఎక్కినప్పుడు వాళ్ళ బ్రతుకుల్ని సరిచేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు మాత్రం అక్కడ కూడా అదే వాయిలెన్స్ని చూపించడం ఎంతవరకు కరెక్ట్? చాలామంది రాహుల్ గాంధీ మాట్లాడాడు కదా, రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు కదా, రాహుల్ గాంధీ మీడియా ముందు ఖండించాడు కదా ఆ వాయిలెన్స్ని అని చెప్పేసి కవర్ డ్రైవ్ చేయాలని చూస్తున్నారు. ఇండియా కూటమికి చెందినటువంటి అభిమానులు కావచ్చు, ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు. కానీ ఒకరిని, నీకు సంబంధించినటువంటి వ్యక్తి లేదా వ్యవస్థ ఒక వ్యక్తిని దారుణంగా హింసిస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా ప్యాసివ్గా మీడియా ముంగట కూర్చుని నేను దాన్ని ఖండిస్తున్నాను అని చెప్తే సరిపోతుందా? నీ దగ్గర పవర్ ఉంది, నువ్వు తలుచుకుంటే ఒక్క మాట చెప్తే జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి విద్యార్థుల సమస్యలు నువ్వు వినదా? విద్యార్థులతో అకౌంటబిలిటీని మెయింటైన్ చేయదా? అంటే జంతర్ మంతర్లో బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల మీద పోలీసులను ఉసిగొల్పి పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయించి బల ప్రయోగాన్ని చేయిస్తే అక్కడ మాత్రం బీజేపీ ప్రభుత్వానికి తప్పు. కానీ అక్కడ మీరు ఉద్యమాలు చేస్తారు, విద్యార్థుల తరఫున పోరాటం చేస్తారు. బట్ అదే మీకు సంబంధించినటువంటి ఒక రాష్ట్రంలో, మీకు చెందినటువంటి కూటమి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అదే బ్రుటాలిటీ జరిగితే కేవలం ఖండనతోటే సరిపెట్టుకుంటారు, చేతులు దులిపి రామ్ రామ్ చెప్తారు. ఇదేనా? సో భారతదేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా జెన్జీ కిడ్స్ లేదా విద్యార్థులు అర్థం చేసుకోవచ్చు ఇక్కడితో, పొలిటికల్ పార్టీస్ అనేవి తమ రాజకీయ మైలేజీ కోసం, రాజకీయ అస్తిత్వం కోసం, పచ్చిగా చెప్పాలంటే ఓటు బ్యాంకు కోసం హిపోక్రసీతోటి వ్యవహరిస్తాయి. వాళ్ళు అధికారంలో లేని చోటనేమో ప్రభుత్వం చేసే విధానాలను ఎండగడతారు, వాళ్ళ అధికారంలో ఉన్న చోటనేమో ప్రభుత్వంగా వాళ్ళు ఏం చేసినా, ఎట్లాంటి నిరంకుశత్వాన్ని ప్రయోగించినా కూడా దాన్ని వాళ్ళు సమర్థించుకుంటూ ఉంటారు. మొత్తానికి అటు బీజేపీ ప్రభుత్వం అయినా, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విద్యార్థుల సమస్యలు పుచ్చిపోతున్నాయి, విద్యార్థుల సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. కానీ సమస్యలకు పరిష్కారం, ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు, భారతదేశ విద్యార్థులు అడుగుతున్నటువంటి అకౌంటబిలిటీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు అనేది అర్థం చేసుకోవచ్చు. జార్ఖండ్ విషయానికి వస్తే ఏదైతే పరీక్షా విధానం ఉండొచ్చు, లేదంటే రిక్రూట్మెంట్ వ్యవహారం కావచ్చు, ఈ వ్యవస్థ మొత్తం ఏదో ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి సమస్య కాదు. 20 సంవత్సరాల నుంచి జార్ఖండ్లో
పరీక్షలు కండక్ట్ చేసే విధానం కావచ్చు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కావచ్చు, బీహార్లో ఉన్నటువంటి వ్యవస్థకు ఆధారంగా ఆ వ్యవస్థను ఆధారం చేసుకొని అట్లాంటి ప్రక్రియని అవలంబిస్తూ వాళ్ళు పరీక్షల్ని కండక్ట్ చేస్తున్నారు. అది దాదాపుగా ఒక పరీక్ష జరిగితే ఆ పరీక్ష నుంచి రిక్రూట్మెంట్ అయ్యే వరకు 5 సంవత్సరాల కాలం పడుతుంది. సో 5 సంవత్సరాల కాలము ఆస్పిరెంట్స్ వెయిట్ చేసి అటెంప్ట్స్ చేసి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్ అయినా ఫెయిర్గా జరుగుతుందా అంటే పేపర్ లీకులు అవుతాయి. ఎక్కడ ఓఎంఆర్ షీట్స్ అంటే ఓఎంఆర్ షీట్స్ పనిచేసే విధానం మారుతుంది, అందులో తప్పుల తడకలు ఉంటాయి. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ బోర్డ్కి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో కావచ్చు, ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు. సో సమస్యలు పుట్టల కొద్దీ ఉంటే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి చోట ఉద్యమాలు జరిగితేనేమో రాహుల్ గాంధీ అక్కడ సపోర్ట్ చేస్తాడు, అక్కడ డైరెక్ట్గా వచ్చి విద్యార్థులకు మద్దతుగా ఇస్తాడు. అదే తనకి సంబంధించిన కూటమి అధికారంలో ఉన్న చోట అయితే ఏమి పట్టనట్టుగా మిన్నకుండిపోయి చిన్న ఖండనతోటి చిన్న ట్వీట్ తోటి సరిపెట్టుకుంటాడు. రాహుల్ గాంధీ గారు, మీరు అపోజిషన్ లీడర్ కదా, లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా భారతదేశానికి, మీ మీద ఎంత బాధ్యత ఉంటుంది? భారతదేశంలో అపోజిషన్ పార్టీ కనుక సరైన విధంగా పనిచేసి ఉంటే ఈరోజు ఇంతమంది విద్యార్థులు వీధికి ఎక్కేవాళ్ళ అనేది ఒక ప్రశ్న. రాహుల్ గాంధీ గారు, మీరు భారత్ జోడో యాత్ర అని చేశారు. మీరు ఎప్పుడు నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను, రాజ్యాంగాన్ని నమ్ముతాను అని చెప్పేసి ఒక చేత రాజ్యాంగాన్ని పట్టుకొని నోటితో ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి జపం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి వేరే రాష్ట్రాల గురించి వద్దు, నా తెలంగాణ గురించే మాట్లాడితే ఇదే తెలంగాణలో ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి నిరుద్యోగుల ఓటు బ్యాంకును మొత్తం ఉపయోగించుకుని మీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు దారుణమైనటువంటి అన్యాయం చేస్తుంది. 10 పోస్టులు ఇస్తా అన్న దగ్గర 2 పోస్టులు ఇవ్వటం. అదేంటి మీరు ఇన్ని ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి నిరుద్యోగులు వీధికెక్కి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నాడు ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి. మరి దీని మీద ఎందుకు మీరు మాట్లాడారు? రేవంత్ రెడ్డికి చెప్పొచ్చు కదా, ప్రొటెస్ట్ చేయడం అనేది విద్యార్థుల కనీస హక్కు అని. మీరు ఎన్ని పోస్టుల్లో పెట్టారు, ఎన్ని ట్వీట్స్లో పెట్టారు, ఎన్ని మీడియా ప్రసంగాల్లో చెప్పారు, విద్యార్థులకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేయటం అనేది వాళ్ళ రాజ్యాంగ హక్కు అని చెప్పేసి మీరు మాట్లాడతారు కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రొటెస్ట్ అనేది విద్యార్థుల హక్కు కాదా? విద్యార్థుల అవసరాల కోసం, విద్యార్థుల హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేయటం, నిరసన తెలియజేయటం, డిసెంట్ని చెప్పటం అనేది విద్యార్థుల హక్కు కాదా? సో మీరు అపోజిషన్ లీడర్గా ఉన్న ప్రతి చోట ఒక రకమైనటువంటి రూల్స్ మీరు చెప్తూ ఉంటారు, మీరు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మాత్రం అవే రూల్స్ ఇక్కడ మీరు ఫాలో అవ్వరు. ఇది ఎంత హిపోక్రసీ! మీరు ఒక పవర్ఫుల్ అపోజిషన్ లీడర్గా ఎదిగాల్సినటువంటి వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని చూస్తుంది. అరే ఆల్టర్నేట్ ఏది బీజేపీకి అంటే కాంగ్రెస్ అని చాలామంది ఈరోజు ఎవరైతే బీజేపీ మీద ఇష్టం లేని వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతైనా లెఫ్ట్ ఇన్క్లైన్డ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే అంబేద్కర్ రైట్లు కావచ్చు, ఇంకా ఎంత లేదన్నా నిజంగా వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చూస్తే బీజేపీకి ఆల్టర్నేట్గా కాంగ్రెసే నిలబడుతుంది అని చెప్పేసి నమ్మేటటువంటి వాళ్ళంతా కూడా మీ మీద కొద్దో గొప్ప హోప్స్తో ఉన్నారు. ఎంతో కొంత చేస్తారు. మీకంటే ముందు తరాల మీ కుటుంబ సభ్యులు ఎవరైతే పాలనలో భారతదేశాన్ని ఫ్రేమ్ చేయటంలో క్రియాశీల పాత్ర పోషించారో వాళ్ళు వేసినటువంటి తప్పటి అడుగుల్ని కూడా మీరు మళ్ళీ రిపీట్ చేయకుండా, ఎలాంటి మచ్చ లేకుండా మీరు భారతదేశంలో ఒక మంచి అపోజిషన్ లీడర్గా ఈరోజు ఉండి రేపటి నాడు మీరు ప్రధానమంత్రి అవుతారు అనేటటువంటి హోప్తో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు మీరు మీ ద్వంద్వ నీతి అనేది ఎట్లాంటి మెసేజ్ని భారతదేశానికి ఇస్తుందంటే, సో కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా ప్రజలు నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యేటటువంటి ప్రమాదాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. మీరు కావాలంటే మీ ఏదేదైతే రాష్ట్రాల్లో మీ పార్టీ అధికారంలో ఉందో వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని
లాంగ్ లాస్టింగ్గా. అరే మీకు 5 ఏళ్ళు మీ చేతిలో ఉన్నాయి. ఆ 5 ఏళ్ల పాటైనా మీరు కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా ఫాలో అవ్వండిరా. నేను ఇక్కడ నేషనల్ మీడియాలో, ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చుని కొన్ని నీతి వాక్యాలను వల్లవేస్తున్నా. మీరు కనీసం నేను చెప్పే వాటినైనా ఆచరించండిరా. కనీసం నేను చెప్పే వాటిని మీరు అబద్ధాలు చేయకండిరా అని చెప్పేసి కొంచెమైనా చెప్పి జాగ్రత్తగా ఉండాలి కదా. సో మీరు ఈరోజు ఢిల్లీలో కూర్చొని ఏవేవో నీతులు చెప్తారు. మీరు అక్కడ నీతులు చెప్తున్న ఎగ్జాక్ట్ ఇమ్మీడియట్ లైవ్ టైంలోనే ఇక్కడ మీ పాలనలో ఉన్నటువంటి, మీ పార్టీ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మీ మాటలకు విరుద్ధమైనటువంటి రాజ్యం కొనసాగుతుంది అన్నప్పుడు ప్రజలకి మీ మీద ఎట్లాంటి నమ్మకం కలుగుతుంది? నిజానికి ఈ భారతదేశంలో గత 10-12 ఏళ్లుగా బీజేపీ హయాంలో ఏవైనా అరాచకాలు జరుగుతున్నాయి అంటే అవి మొదటి నుంచే అపోజిషన్ లీడర్గా, అపోజిషన్ పార్టీగా మీరు సరైన ప్రశ్నలు అనేటివి సంధిస్తలేరు, సరైన పోటీ అనేది ఇవ్వట్లేదు, మీరు సరైనటువంటి రీతిలో ప్రభుత్వాన్ని ఎండగట్టట్లేదు, మీరు ప్రభుత్వానికి ఒక గట్టి ప్రతిపక్షంగా నిలబడలేదు. విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి జెన్జీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ గెలుపును మీరు చెప్తున్నారు, వాళ్ళ విజయాన్ని మీరు గానం చేస్తున్నారు. కానీ మీ ఫెయిల్యూర్ ఇక్కడ మిమ్మల్ని వెక్కిరిస్తుంది అనేటటువంటి కనీస బేసిక్ ట్రూత్ ఫ్యాక్ట్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఆలస్యం ఏం లేదు. మళ్ళీ ఎలక్షన్స్లో మీకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని రాష్ట్రాలలో మీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది పక్కన పెట్టి కనీసం ఈ మిగిలిన టెన్యూర్ అయినా మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అయినా విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేయండి. ఎగ్జామినేషన్ ఫెయిర్గా కండక్ట్ చేసే విధానంలో మీరే ఒక రోల్ మోడల్గా బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు నిలబడలేకపోతున్నారు? మీరు ఏవేవైతే నేషనల్ మీడియాలో కూర్చుని ఢిల్లీ కేంద్రంగా మాట్లాడుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు ఏవైతే బీజేపీ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారో ఆ తప్పులు మీ పాలిత రాష్ట్రాల్లో, అంటే కాంగ్రెస్ పాలిత లేదా ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల్లో ఆ తప్పులు జరగకుండా మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆచరణాత్మకమైనటువంటి విమర్శ చేయొచ్చు కదా. మీ చేతిలో పనే కదా, పవర్ మీ చేతిలో ఉంది. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ అంటే ఒక లెగసీ ఉంది, మీకు ఫ్యామిలీ నుంచి, మీ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక లెగసీ ఉంది, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు. అడ్వాంటేజెస్ అన్నీ ఎందుకు మీరు దేశాన్ని చక్కదిద్దడం వైపు వినియోగించలేకపోతున్నారు? సో మొత్తానికి భారతదేశ యువతకి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పౌరులకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనము కేంద్రంలో చూసుకుంటే బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఇవి యాక్టివ్గా ఉన్నాయి అని అనుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్, టీఆర్ఎస్, లేదంటే జనసేన, ఇట్లాంటి ఏ లోకల్ పార్టీస్ అయినా, ఏ సెంట్రల్ పార్టీస్ అయినా సరే వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు పూటకొక మాట మారుస్తారు. మీ ఓటు బ్యాంకును, మీ ఓటు హక్కును వాళ్ళ డబ్బాలో వేసుకోవడానికి, వాళ్ళ కుర్చీని పదిలం చేసుకోవడానికి మీకు ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు చెప్తారు. మీ చేత మీ కంట్లో మీరే పొడుచుకునేలాగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఈ ఫ్యాన్ బేస్డ్ పొలిటికల్ వార్స్ అనేటివి మీరు చూడొచ్చు. జనసేన పార్టీ అభిమానులు ఇతర పార్టీ వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జనసేన లేదా కూటమి ప్రభుత్వం మీద లేదా కూటమికి సంబంధించినటువంటి అభిమానుల మీద తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉంటారు. ఈ పార్టీ అభిమానులే కాదు, మళ్ళీ వ్యక్తిగతంగా ఏ నాయకుడికి ఆ నాయకుడు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మొత్తానికి రాజకీయ నాయకులకు ఎంత దారుణమైనటువంటి అభిమానాన్ని మీరు చూపిస్తున్నారు, కానీ ఆ అభిమానం చివరికి తడిగుడ్డలాగా మీ గొంతే కోస్తుంది అనేటటువంటి కనీసాన్ని మీరు గమనించాలి. మీ దాకా వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకా బీజేపీ పార్టీల పాలనా వైఖరిని చూస్తుంటే మీరు ఇది అర్థం చేసుకోవచ్చు. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నాయకుడైనా సరే వాళ్ళ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని మాటలైనా మారుస్తారు. వాళ్ళ మాటని ఎన్ని వందల సార్లైనా తిప్పి అటేసి ఇటేసి అసలు మీరు క్వశ్చన్ చేయకుండా, మీకు చిక్కకుండా
మీ చేతిలో విట్నెస్లు ఉన్నా, మీ చేతిలో సాక్ష్యాధారాలు ఉన్నా కానీ వాటిని బేఖాతరు చేస్తూ వాళ్ళదైనటువంటి అధికారం కోసం, అధికార దాహం కోసం వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. సో ఇక్కడ పార్టీ ఏదైనా సరే మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించండి. ఫేక్ ప్రాపగాండా ఉచ్చులో పడకండి. వాళ్ళొచ్చి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉందండి, బీజేపీ అభిమానులు ఉన్నారు. వాళ్ళు జార్ఖండ్ ప్రొటెస్ట్ గురించి నానా రకాలుగా చించుకుంటున్నారు. అసలు మొన్నటిదాకా జంతర్ మంతర్లో అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి రైట్ వింగ్ ఛానల్స్ ఈరోజు జార్ఖండ్ ప్రొటెస్ట్ మీద అంతగా మాట్లాడుతున్నాయి. వాళ్ళు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. కానీ మాట్లాడే నైతిక అర్హత వాళ్ళకుందా? ఎందుకు లేదు? జంతర్ మంతర్ అప్పుడు ఇవే గొంతులు ఎట్టుపోయినాయి. జంతర్ మంతర్లో జరిగింది కూడా విద్యార్థి ఉద్యమమే కదా. అక్కడ మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి, దాని గురించి మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి. భారతదేశం పైన ఉన్నటువంటి దేశభక్తి అంటే ప్రతి సమస్య మీద నువ్వు స్పందిస్తే ఎట్లాంటి భేషజాలు, ఎలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ చేయకుండా స్పందించడం కావాలి. సో అకౌంటబిలిటీని అందరూ డిమాండ్ చేస్తున్నప్పుడు అది ఏ పార్టీ అయినా ఇదే వాయిస్తో డిమాండ్ చేయాలని చెప్తూ ఏ నాయకుడి మీద అయినా వ్యక్తిగతంగా అభిమానాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళి మీ గొంతు మీరే కోసుకోకండి అని చెప్పేసి ఒక చిన్న సలహా ఇస్తూ మళ్ళీ కలుద్దాం.